నీకు స్థలమైనా లేదయ్యా. పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా. పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదో ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మేసాగుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మేసాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదో ఆలయము. పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమినందు సైతం నీ మార్గములో సాగాలి. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావిల్తుమో. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధ తోడను దోపుచు. నేనును నా ఇంటి వారిని జీవితంబున ప్రభుని ప్రేమాశీస్సులను ప్రసరింతుము. జీవితంబున ప్రభుని ప్రేమాశీస్సులను ప్రసరింతుము. దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి నుందుము. నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించిదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే నీ శక్తి కార్యముల్ తలసి తలసి ఉల్లము పొంగెనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆదరణకర్తవు అద్భుత దేవుడవు నిన్ను నేనే మరువనయ్యా సావైనా బ్రతుకైనా నీ కొరకే జీవిత్తు నిశ్చయం నిశ్చయమే ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే బంగారు వీధులు శృంగార సాధనములు నా కొరకు దాసితివే ఆజీవ జలములు ఆజీవ వృక్షము ఆనందమానందమే ఆనందమే ఆనందమే ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించిద ఆనందమానందమే గోరుమో జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమో నందో
పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది వేదాగమ పఠనముగాదది నెరచి కాటింట సరకులు వెదకురేతి పల్మరు వెదకి నన్ను నిరర్ధకమైపోవును వేగా పరిశుద్ధాత్మను బొందొట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నెరనమ్మి మొరబెట్టు పరమ పవనోడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగోదనుక పరిశుద్ధాత్మను గౌరమో జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో. నేర్చుకోబడదాం. ఆమేన్. అందరము భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యగా మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగని చనిపోయిన వారిలో నుండి మూడవ జన్మన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 127వ దావీదు కీర్తన 1 నుంచి 5 వచనముల వరకు చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదింతురు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. శ్యామిని కూడా ముందుకొచ్చి లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి చివరి వరకు నా లేఖనం చదువుతుంది. 10వ అధ్యాయము 38 నుంచి చివరి వరకు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరియుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ
అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడి కొద్ది మాటను దీవించు. దేవుని వాక్యం కొరకై పాస్టర్ గారు అన్నామని ప్రార్థన చేస్తాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల దేవ, మా యేసురాజునికి స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతయు తండ్రి, నీ కృపలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా నేను స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ నూతన గృహమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటివరకు తండ్రి మిమ్మల్ని ఆరాధించి ఉన్నాము, పాటల ద్వారాను వాక్యము ద్వారాను. నాయన నీ మాటలు విత్తబోచుండగా తండ్రి, నీ దాసునికి మీరు తోడుగా ఉండి మీ ఆత్మతో నింపండి. వినుచున్న నీ మాటలను ప్రభువా మేమందరము శ్రద్ధగా విని నీ వాక్యానుసారంగా మేమందరము నడుచులాగున సహాయమును దయచేయమని యేసయ్యపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గృహములో దేవుని వాక్యము ధ్యానించబడటం, దేవుడి భజించబడటం, దేవునిని భుజించటం, వాక్యము ఆహారం. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటం అంటే మన యొక్క గృహంలో దేవుని మహింపరచుకునేటువంటి కార్యము చేయటమేనని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మనతో పాటు మరి ప్రియులు కెప్టెన్ గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారిని ప్రేమపూర్వకంగా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత వారు కుటుంబానికి శుభాలు తెలియజేస్తారు వాక్య ధ్యానం అయిన తర్వాత. అలాగే మరి వియంకులు గారి కుటుంబము, ప్రసాదరావు గారి కుటుంబం కూడా బంధువులు వారు రావటం, వారందరూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అన్నయ్య గారు వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పిల్లలతో కూడా వచ్చారు బిడ్డల్ని. అలాగే మరి మా మేనమామ గారు, మా కుటుంబాల్లో ఆయనే పెద్ద కాబట్టి వారు కూడా ఉండటం చాలా సంతోషం. వారిని పిల్లలందరినీ అత్తమ్మని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అక్క వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇల్లు అనేది మనం సామాన్యంగా తెలుగులో ఇల్లు అంటాం, గృహం అంటాం, నివాసం అంటాం, విలాస్ అంటారు. అనేక రీతులుగా ఇతర భాషా పదాలు కూడా కలిసి చెప్పబడేటువంటి పేరు ఉంటుంది. ఇల్లు అంటే జనరల్గా చెప్పుకునేది ఒక కన్స్ట్రక్షన్, ఒక కట్టడానికి పెట్టబడినటువంటి పేరు. కానీ దానికి గౌరవనీయమైనటువంటి పేరు ఏంటంటే అంటే గ్రాంధిక భాషలో కూడా చెప్పుకునేటువంటి పేరు ఏంటంటే గృహము అని చెప్పేసి అంటుంటారు. ఈ గృహము అనేటువంటి పదానికి ఒకటి భౌతికంగా వస్తుపరంగా చూస్తే ఇల్లు అనేటువంటి అర్థం వస్తుంది. కన్స్ట్రక్షన్, కట్టబడినటువంటి కట్టడం. అది దేంతోనైనా కట్టి ఉండవచ్చు. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం వారు గాలి, వెలుతురు మొదలైనవన్నీ పొందుతూనే ప్రకృతి వైపరీత్యాల నుంచి, అనేకమైన వాటి నుంచి సంరక్షించబడటం కోసమై ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సంరక్షణ కేంద్రం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. అలాగే గృహం అనేటువంటి మాటకు అసలైన అర్థం ఏంటంటే కుటుంబం. అంటే భార్య, భర్త, పిల్లలు, అలాగూ బంధువులు కలిసినటువంటి దానిని గృహము అని చెప్పుకుంటాం. అంతేగాని గృహము అంటే రాతి కట్టడం లేదా చెక్క మొదలైన వాటితో కట్టడం ఎట్టి పరిస్థితులు కాదు. యేసుక్రీస్తు వారి సంఘానికి కూడా గృహం అనేటువంటి పేరు ఉంటుంది. మోషేను గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ, మోషే ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటూ, తర్వాత యేసుక్రీస్తు వారు ఆ గృహము మీద ఆయన నమ్మకమైన వాడు, కుమారుడు అని తెలియజేస్తారు. అంటే గృహం లోపల అండర్ ఉండేటువంటి వాడు మోషే అయితే, దానిపైన అధికారిగా ఉండేవాడు యేసుక్రీస్తు వారు. చాలామంది గృహానికి పేర్లు, ఈ గృహానికి అధిపతి యేసు ప్రభు అని పెడతా ఉంటారు. కానీ దాన్ని ఎందుకో నాకు పెద్ద ఇష్టం ఉండదు, అలా పెట్టుకోవడం కూడా అంత కరెక్ట్ కాదనిపించింది. యేసుక్రీస్తు వారు అతిథిగా, యజమానిగా ఉండాల్సింది మన శరీరం అనే గృహానికి, మన జీవితం అనే గృహానికి, మన కుటుంబం అనేటువంటి గృహానికి నాయకుడిగా, పెత్తందారిగా, రాజుగా ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలి. కేవలం దాని మీద పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు ఇంట్లో సాతానికి అవకాశాలు ఇచ్చేవాళ్ళం అంటే
దానివల్ల ప్రయోజనం లేదు, పైగా దేవుని నామాన్ని అవమానపరిచే వారంగా ఉంటూ ఉంటాం. సరే, ఏది ఏమైనా దేవుడు గృహం మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదట కుటుంబం, తర్వాత కుటుంబం సురక్షితంగా ఉండటం కోసం కావాల్సినటువంటి ఒక కట్టడం. దాని విషయంలో కూడా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. 127వ సంకీర్తనలో, అది ఎవరు రాశారనేది తెలియదు, యాత్రా కీర్తనలో అది ఒకటి. యాత్రా కీర్తనలకి పేరు లేని వాటన్నిటికి కూడా ఉండేటువంటి ఒక భావన, నమ్మకం ఏంటంటే దావీదే రాశాడు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి సొలొమోను కూడా వాటిలో కొన్ని రాశాడు. అయితే వాళ్ళ రచనల్లో యాత్రా కీర్తనలు, యాత్రా జర్నీ, మనకి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు కదా, ఇట్లా యాత్ర అంటే ఎక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళటం. మానవ జీవితం కూడా ఒక యాత్ర, మన జీవితం కూడా ఒక యాత్ర. ఈ యాత్రలో మనకు కూడా ఉండేటువంటి ఒక ఇహలోక సంబంధమైన స్థిరమైన మజిలీ ఏంటంటే గృహం, కుటుంబం. దీనిని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. చాలామందికి ఈ మాట చదువుకునేటప్పుడు ఒక డౌట్ వస్తుంది, యెహోవా ఎప్పుడొచ్చి మన ఇల్లు కట్టాడు, ఆయన ఎప్పుడొచ్చి మన ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు అనే డౌట్ ఉంటుంది. దీనికి మనకి అంత భావన తెలియక మనం కొన్నిసార్లు డౌట్ పడుతూ ఉంటాం. బైబిల్లో ఉండే చాలా విషయాల పట్ల మనం ప్రభువుని ఎంత నమ్ముతూ ఉంటామో చదివేటప్పుడు కొన్ని డౌట్లు కూడా అలాగే ఉంటాయంట. కానీ ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను ఒక విషయం చెప్తాను దీని గురించి. మనకంటే తెలివి కలిగినటువంటివి లోకంలో చాలా ఉన్నాయి, మనకంటే చురుకైనవి అనేక జీవరాశులు ఉన్నాయి, మనకంటే పెద్ద పెద్ద తలకాయలు కలిగినటువంటి జీవులు చాలా ఉన్నాయి. ఏనుగు తలకాయ, దాని మెదడు ఎంత ఉంటుంది, చాలా లావున ఉంటుంది. కానీ మనిషి విషయంలోనే గృహం ఉంది, వాటన్నిటికీ గృహం లేనే లేదు. పక్షులు చూడండి, పిచ్చుక కూడా, దానికి కూడా తెలివితేటలు ఉన్నాయి. అది అల్లినటువంటి అల్లిక ఎవరో కూడా సామాన్యంగా అల్లలేదు. అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి కూడా అది స్పెషల్గా. కొన్ని పిచ్చుకలు అయితే ఏం చేస్తాయంటే ఈ ఈ దొంగదారు కదా దాన్ని ఏమన్నాలంటే రహస్యమైనటువంటి దారులు కూడా దానిలో పెడుతూ ఉంటాయి. పాములు మొదలైనవి వచ్చినప్పుడు కేవలం అది లోనికి వచ్చి అటు ఇటు తచ్చెట్లాడుతుంది, కానీ అసలు గుడ్లు ఉండేటువంటి పిల్లలు ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళలేదు. ఆ ప్లేస్కి వెళ్ళటానికి కనపడకుండా ఉండేటువంటి ఒక తలుపు మనం అయితే ఎట్లా వేస్తామో అట్లాగే అది కూడా ఒక పొర వేసి కట్టేటువంటి పిచ్చుకలు కూడా ఉన్నాయి. అలాంటి పిచ్చుకలు కూడా ఉన్నాయి. అంటే పిచ్చుకకి అంత తెలివితేటలు ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద జీవరాశులకు కూడా ఉన్నాయి. కానీ ప్రకృతిలో దొరికే వాస్తవికంగా ఉన్న వాటిని యథావిధిగా తెచ్చే వాడుకుంటాయి. కానీ మనిషి మాత్రం ఎక్కడో మట్టిలో కలిసిపోయినటువంటి ఇనుమును బయటికి తీసి దాన్ని తీగలుగా చేసి ఇంటికి ఇనపరాడ్లుగా కట్టుకుంటూ ఉన్నాడు. ఎక్కడో రాళ్లను పగలగొట్టి పిండి చేసి సిమెంట్ చేసి దాన్ని తీసుకుని వచ్చి ఒక జిగురుగా ఇంటికి కట్టుకోవడానికి వాడుకుంటున్నాడు. ఇలా ప్రకృతిలో ఏ జీవి చేయలేని పని మనిషి ఎట్లా చేస్తున్నాడు అంటే, మనిషికి దాన్ని కట్టుకోగలిగిన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందు ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు వారి గురించి చెప్పే ఇంకో మాట, ఆయనే జ్ఞానము అని కూడా కొరింథీ పత్రికలో పౌలు భక్తులు తెలియచేస్తాడు. కనుక దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. అందుకే దాన్నే ఏమన్నాడంటే, ఆయన నా పోలిక చొప్పున నా స్వరూపం అని తెలియజేశాడు. కనుక ఆయన ఇచ్చేటువంటి ఆ జ్ఞానం వల్ల మనం ఈ ప్రకృతిని స్వాధీనం చేసుకొని మనకిష్టమైనట్లుగా వాడుకుంటూ దాని నుంచి మనం సురక్షితంగా ఉండటం కోసమైనటువంటి ఇల్లు నేటి కాలంలో కట్టుకుంటూ ఉన్నాం. కనుక ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి కావాల్సిన జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టింది ఎవరు? యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము. అయితే జ్ఞానం చాలా మందికి ఉంది, కానీ అందరికి ఇల్లు ఉండవు. జ్ఞానం అందరికి ఉంటుంది, కానీ ఇల్లు అందరికి ఉండకపోవచ్చు. ఇల్లు కట్టుకోవటానికి జ్ఞానానికి తగినటువంటి మెటీరియల్ కూడా కావాలిగా. జ్ఞానానికి తగిన మెటీరియల్ కావాలి. ఒకసారి రష్యా నుంచి అనమాట, బహుశా స్పేస్లోకి వెళ్ళి అక్కడ పంటలు పండించాలని చూశారు. అక్కడ పంటలు పండించడానికి స్పేస్లో అంటే ఈ చంద్రమండలం మీద పంటలు పండించడానికి చూశారు. ఈ విత్తనాలు తీసుకుని అక్కడ వేస్తే ఏమైపోతాయి? అక్కడ నీళ్లు లేవు, పంటలు పండేటువంటి భూమి లేదు. భూమి మీదే ఇక్కడే ఎందుకుంది? ఇక్కడ దేవుడు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. పైగా ఇక్కడ నుంచి విత్తనాలు తీసుకొని వెళ్ళినా అక్కడ వాళ్ళు చేయలేకపోయారు. ఇక్కడే ఎందుకు చేయగలిగారు? దేవుడు వాటిని ఇక్కడ పండేటట్లుగా మనకు అన్ని కూడా ఇచ్చాడు. కనుక భూమి పండేటట్లుగా ఆజ్ఞాపించాడు. కాబట్టి
ఈ భూమి మనం వేసిన విత్తనానికి శరీరాన్ని ఇస్తుంది, గింజలను ఇస్తుంది. మనం ఒక గింజకి నాటితే తిరిగి 100 గింజలను అది మనకి ఇస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రకృతిలో సోర్సెస్ దేవుడు అనుగ్రహించాడు. ఇల్లు కట్టుకోవటానికి జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవటానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఆయనే ఇక్కడ సమకూర్చాడు. కనుక మనం ఇల్లు కట్టుకోగలుగుతున్నాం. కాబట్టి 127వ సంకీర్తన మొదటి వచనం చదువుకునేటప్పుడు ఇల్లు నేను కట్టుకున్నానని ఎవడు అనుకోవాల్సిన పని లేదు, ఎవడు అతిశయించాల్సిన పని లేదు. దానికి దేవుడు క్వశ్చన్ ఏమేస్తాడంటే, నేను భూమిని ఇవ్వకోకుండా, రాళ్ళు ఇవ్వకోకుండా, దానిలో ఐరన్ ఉంచుకోకుండా, దానిలో నీళ్లు ఉంచుకోకుండా నువ్వు ఎక్కడ నుంచి తెచ్చి కడతావు, కట్టరా ఇవి వాడుకోకుండా అన్నాడు అనుకోండి, ఎడం చేస్తాం మనం. కనుక దేవుడు ఇచ్చాడు, మనకి మెటీరియల్ ఇచ్చాడు, యూటిలైజ్ చేసుకోవాల్సిన కావాల్సిన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కనుక మనం ఈ రోజున దీని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. సుమారుగా 2900 సంవత్సరాల క్రితం అప్పుడు జీవించినటువంటి దావీదు ఆ రోజుననే దీని గురించి తెలిసిన వాడై యెహోవా ఇల్లు కట్టించనేళ్ళ దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక చాలా నుంచి డేవిడ్ అనే వాళ్ళ అద్దె ఇంట్లో ఉంటాను బట్టి మేము అందరం కలుసుకున్నప్పుడు అనుకుంటా ఉంటాం, వాడు ఒక ఇల్లు తీసుకుంటే బాగుండదు. ఇన్నాళ్ళు అద్దె పెట్టినా కానీ ఒక ఇల్లు ఎప్పుడూ వచ్చేసేది. ఒక ప్లాట్ తీసుకున్నా, ఇల్లు కొనుక్కుని లోన్ ఇట్లాంటివి ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకున్నా కానీ, అద్దె కట్టుకున్నా కానీ ఈ పాటికి ఇల్లు ఒకటి స్థిరమై అయిపోయింది అనుకునేవాళ్ళం. కనుక ఈరోజు అది దేవుడు ఈరోజు దాన్ని ఏర్పాటు చేశాడు. దీన్ని ఈ రోజున పొందగలిగాం. ఈ చోట్లో ఇక్కడ ఈ కట్టబడినటువంటి ఇల్లు పొందుతామనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు. దీని గురించి ఎప్పుడు ఆలోచన లేదు. ఎక్కడ కట్టుకోవాలని అభిప్రాయాలు ఉన్నాయో కానీ దేవుడు ఇక్కడ స్థిరపరిచాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క స్పాన్సర్షిప్ మన జీవితంలో ఉంటేనే మనం ఏదైనా పొందగలిగే వారిగా ఉంటామని చెప్పి మనము దృఢముగా నమ్మవలసిన వారమై ఉన్నాం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా గృహము దాన్ని ఎలా మనం పొందుతున్నామో, దేవుడు ఎలా మనకిస్తున్నాడు అనే విషయాలు మనం ఇప్పుడు చూసాం. అయితే ఆ గృహం, దేవుడు, మనుషులు, కుటుంబము, ఈ మూడింటికున్నటువంటి సంబంధాలు చూసినట్లయితే ఇంగ్లీష్లో HOUSE హౌస్ కదా, HOUSE హౌస్. మొదట 2 అక్షరాలు తీసేసాం అనుకోండి, HO తీసేస్తే ఏమవుతుంది? యూజ్. అండ్ యూజ్ అంటే ఉపయోగం. హౌస్ అనేది ఉపయోగం, అది లేకపోతే ఎందుకు పనికిరానిదిగా ఉంటుంది. దానిలో మొదట చేయాల్సినటువంటి ఒకటి ఓ ఫర్ ఓత్. కుటుంబీకులు ఎప్పుడు కూడా ఒక నిబంధన, ఒక ప్రమాణం చేసుకున్న వారి వలె కుటుంబంలో జీవించాలి. దేవుడు కోరుకునేది అది. ప్రామాణికమైనటువంటి జీవితం, ఒక నికరమైనటువంటి రేఖ మీద నడుస్తున్నట్లుగా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. పాత నిబంధనలో భక్తులు దాన్ని అలాగే కొనసాగించారు. కనుక వాళ్ళు యెహోషువ మీరందరూ ఎవరిని పూజించుకున్నా నాకు అనవసరం, నేను నా కుటుంబం మాత్రం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదు. ఈ రోజున దగ్గర ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితం అప్పుడు చెప్పినటువంటి మాటను మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. దానికంటే ముందు సుమారుగా 2800 సంవత్సరాల క్రితం అప్పుడు చెప్పినటువంటి ఆమోసు కాలంలో, ఇర్మియా కాలంలో కూడా ఇలాంటి మాటలే చెప్పబడతాయి. రేఖాబీయులను చూడండి, వాళ్ళు వాళ్ళ తండ్రి యొక్క మాటకు లోబడి వాళ్ళు మద్యం పుచ్చుకోరు అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఒక జనాంగాన్ని గురించి. అంటే ఇశ్రాయేలీల్లోనే ఒక స్థిరమైన పద్ధతి కలిగినటువంటి వారిని గురించి, చెడిపోయినటువంటి వారికి ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటాడు. మీ పక్కనే మీలోనే ఉన్నటువంటి జనాన్ని చూడండి, వాళ్ళు ఎట్లా ఉన్నారో, మీరు నా మాటను ఎందుకు వినరు అని చెప్పేటువంటి మాట అన్నమాట. అంటే కుటుంబ జీవితంలో, గృహ జీవితంలో మనము ఒక ప్రామాణికం కలిగిన వాళ్ళము. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా నేనును నా ఇంటి వారు అనేటువంటి కీర్తన, ఇది ప్రతిజ్ఞా కీర్తన. ఇది ఆషామాషిగా మనం పాడుకునే కీర్తన కాదు, ఒక క్రైస్తవ ప్రతిజ్ఞ. దానిలో మీరు ఈసారి పాడుకునేటప్పుడు చూసుకోండి, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతాం. ఇది ఒక ప్రతిజ్ఞ, ఓత్. మనం చేసేటువంటి ప్రమాణం, పెద్దవాళ్ళని ఎలా చూస్తాం, పిల్లల్ని ఎలా చూస్తాం, సంఘ కార్యక్రమాల్లో ఎలా ఉంటాం, దేవుడు మాకు ఇచ్చిన వాటిలో నుంచి దేవునికి ఎలా ఇస్తాం అని, ఇవన్నీ కూడా ఒక ప్రతిజ్ఞ, క్రైస్తవ ప్రతిజ్ఞా కీర్తన. కనుకే ప్రతి కుటుంబంలో ఈ పాట మనం పాడుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి, దాని భావాలు చెప్పి
క్రైస్తవ జీవితంలో వాళ్ళు చక్కగా కొనసాగటానికి 24 గంటలు ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఏదో అందరూ చెప్పుకునేటట్టు చేయాల్సిన పని లేదు. దేవుడు కోరుకునేది క్రమమైన జీవిత విధానం. మన క్రమమైన జీవిత విధానం ద్వారా దేవుని మహింపరచాలి. దైవ సేవకులు వాళ్ళు వేరు, క్రైస్తవులంగా విశ్వాసంగా ఉండే మనం వేరు. కాబట్టి అన్నిటినీ కలగాపలగం చేసి ఎప్పుడు ఆలోచించుకోకూడదు. ప్రియ దేవుని బిడలారా, మనము పాత నిబంధన నేర్పుతుంది ఏంటంటే గృహములో కట్టుబడిన జీవితము గృహస్థులకు ఎప్పుడు కూడా ఉండాలి. 101వ సంకీర్తనలో భక్తుడు అంటాడు, దేవా నీవెప్పుడు నా ఇంటికి వచ్చేదవు, నువ్వు నా ఇంటికి ఎప్పుడు వచ్చేదవు, నేను నీతి న్యాయములతో నడుచుకుంటానంట. 109వ సంకీర్తన. నువ్వెప్పుడు నా ఇంటికి వస్తావు, నువ్వెప్పుడు వచ్చినా పర్వాలేదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఇల్లు అంటే గృహంలో నా కుటుంబంతో నేను నీతి న్యాయం కలిగిన వాడనై యథార్థ హృదయముతో జీవిస్తాను అంటాడు. ఈ స్వచ్ఛమైనటువంటి హృదయంతో జీవించడం, ఇది నేటి కాలంలో కుటుంబాలలో వ్యక్తులలో కొదువవుతున్నది. ఏంటంటే మసిబూసిన హృదయాలు, రంగులు వేసినటువంటి హృదయాలు, లేదా అంటే ఒరిజినల్గా కనిపించినటువంటి హృదయ స్పందనలు ఎక్కువైపోతున్నాయి. అంటే డ్రామా ప్రపంచం ఎక్కువగా మనుషులకు నేర్పిస్తూ ఉంది. ఎలాగూ డ్రామాలు ఆడేవాళ్ళలాగా జీవించాలో బాగా నేర్పిస్తూ ఉంది. పైగా ఆ డ్రామాలే ఒరిజినల్ లైఫ్ అన్నట్టు అయిపోతుంది. అసలు ఏదో ఒక సామెత ఈ మధ్య వాట్సాప్లో చూసాను, నీతి కూడా వాస్తవం కూడా ఎప్పుడు నానుడిలో ఉండాలంట, ప్రజానానుడిలో, లేకపోతే దానిలాంటి అబద్ధమే ప్రామాణికమైపోద్దంట. కనుక యథార్థ హృదయముతో జీవించటం, భార్య భర్త, భర్త భార్య, తల్లిదండ్రులు పిల్లలు, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరి మధ్య ఎలాంటి పరిస్థితి ఉండాలంటే పుస్తకాన్ని తెరిస్తే దీనిలో ఇక రహస్యం లేనే లేదు, తెరవబడినటువంటి పుస్తకం వలె ఉండాలి ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా. నా రహస్యాలు నావి, నా సీక్రెట్స్ నావి, నీ సీక్రెట్స్ నీవేనంటే అది గృహ జీవితం కాదు, కుటుంబ జీవితం కానే కాదు. ఎవరి ఏ కుటుంబంలోనైతే ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఉంటుందో ఆ కుటుంబము యథార్థముగా నడుచుకుంటున్నటువంటి కుటుంబం. అఫ్కోర్స్ సమస్యలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. కుటుంబ జీవితానికి మాత్రం దేవుడు కోరుకునేది హృదయపూర్వక యథార్థ హృదయముతో జీవించడం. మనకు తెలియనప్పుడు పొరపాట్లు చేస్తాం, కపటంతో ఉంటాం, లేదా ఏదో దాచుకోవాలి అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని తెలియజేసిన తర్వాత కూడా అలా జీవించడం అనేది అది సరైనటువంటి జీవిత విధానం కానే కాదు. ట్రాన్స్పరెన్సీగా ఉండే వాళ్ళతో కూడా చాలామంది భయపడే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వాళ్ళు భయపడ్డారని మనం అనుకోవాల్సిన పని లేదు, కానీ మనము ఉండాల్సినటువంటి భక్తుడు అంటాడు, నువ్వు రాయ్యా నా ఇంటికి వచ్చి నన్ను చూడు, నన్ను పరిశీలన చేయి, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అని అంటాడు. పరిశోధన ఇవన్నీ కూడా నన్ను చేయమని అడుగుతాడు భక్తుడు. కనుక పరీక్ష పెట్టిన టెస్ట్ అంటే ఒరిజినలా కాదా అనేటువంటిది టెస్ట్. ఒరిజినలా కాదా అని నువ్వు చూసుకో. రెండవది, అనునిత్యం నాతో కూడా ఉండి కూడా నన్ను పరిశీలించు అని దేవుడు కోరుతున్నాడు. భక్తుడు దేవుని కోరుతాడు 26వ సంకీర్తనలో. దేవా నన్ను పరిశోధించు, దేవా నన్ను పరిశీలించు అని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చేయడానికి ధైర్యం ఉండాలి, ఎవరికైనా సాహసం ఉండాలి. దేవుడిని వచ్చి అయ్యా నన్ను పరిశీలించుకో అని చెప్పి అడగగలిగేటువంటి ధైర్యం, చేయగలిగేటువంటి యథార్థత మన జీవితాల్లో రావాలి. దాన్ని మరోసారి చెబుతున్నాను మీకు. అఫ్కోర్స్ కొన్నిసార్లు మన జీవితాల్లో పొరపాట్లు ఉంటాయి, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం దేవునికి దూరంగా బ్రతికిన బ్రతుకులు ఉంటాయి. వాటిని దేవుడు చూడు, మనం చూస్తాం, మనుషులమైన మనం చూస్తాం. ఒక పాపాత్మురాలు ఒక ఇంట్లోకి వచ్చి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినప్పుడు ఆమెలో మార్పు చెందిన జీవితాన్ని ప్రజలు చూడలేకపోయారు, కానీ దేవుడు చూశాడు. కనుక మనుషులు ఏది చూస్తారనేది మనకు అనవసరం, దేవుడు ఏది చూస్తాడనేది మనకి మన గృహంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ వ్యక్తి అంటున్నాడు, నన్ను పరిశోధించు ప్రభువా అని చెప్పేసి. నా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా, నేను యథార్థంగా నడుచుకుంటానని చెప్పేసి దేవుణ్ణే రమ్మని అడుగుతున్నాడు. తన యథార్థ ప్రవర్తన. తర్వాత క్రొత్త నిబంధనలో చూసినట్లయితే
దేవునిని ఇంటికి చేర్చుకునేటువంటి కుటుంబంగా. మనం మరియమ్మ మార్తమ్మల హిస్టరీలో చూస్తే చాలామంది మార్తమ్మను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మార్తమ్మను తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు చాలా అటేమో ఇంకా పాత నిబంధనలో యాకోబునేమో మోసగాడు అంటూ ఉంటారు. వీళ్ళందరూ నేనేమంటానంటే మీరే మోసగాలరా అని చెప్పేసి అంటాను. అంటే యాకోబు లాంటి ఉత్తమమైన జీవితం మనకెక్కడ దొరకదు. అంత మృదు స్వభావి మంచి వ్యక్తి యాకోబు. కానీ మనం ఒక పోర్షన్ చూసి యాకోబుని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మార్తమ్మ కూడా విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆమె పనులు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆమెను కనిపించలేదు, ఏం మాట్లాడలేదు. ఆమె పనులు ఆమె చేసుకుంటా ఉంది, ఆయన ఏం అనలేదు. ఎప్పుడైతే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మరియమ్మను కూడా ఆ పనులు చేయడానికి రమ్మందో అప్పుడు మాత్రమే గద్దించాడు. అంత మాత్రం నువ్వు ఆ పనులు చేయొద్దని ప్రభువు మార్తమ్మతో అనలేదు. కనుక ఆ అక్క చెల్లెళ్ళ జీవితంలో మార్త పెద్దది. అక్కడ ఆ ఇంటి మార్త అనేటువంటి మాటకు 2 అర్థాలు ఉంటాయి. ఒకటి మార అనేటువంటి చేదు అనేటువంటి అర్థం ఉంటుంది. రెండవది ఓనర్, యజమాని అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఆ ఇంటికి యజమానురాలు ఆమె. మరియమ్మకు పెద్ద బాధ్యత ఏం లేదు, ఆమె అన్నీ చూసుకోవాలి. యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు 70 మంది ఉండేవాళ్ళు అప్పుడు. వీళ్ళందరూ వస్తారు. తర్వాత ఆయనతో పాటు కొంతమంది విధవరాళ్ళు కూడా తిరిగేవారు. వాళ్ళందరూ వస్తారు కాబట్టి వీళ్ళందరికీ చేయటానికి కావాల్సిన పనులు ఆమె చూసుకోవాలి. తన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటువంటి పని. కనుక నువ్వు ముందు నోరు మూసుకునేడు కూర్చోనంటే దేవుడు చేస్తాడు ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు. అది తెలియక దేవదూతలకు ఇచ్చారని అంది. కనుక బైబిల్ దేన్ని ఎలా చెబుతుందో అవగాహన చేసుకున్న వికసించినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం ఇప్పుడు కలిగి ఉన్నాం. అలాంటి మార్తమ్మ బేతరియలో ఎవరికంటే కూడా ముందు యేసుక్రీస్తు వారు ఎవరింటికన్నా వెళ్తాడేమోనని ఈవే బయటికి పరిగెత్తుకుని వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి రమ్మని పిలుచుకొస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళదు. తీరా తన సహోదరుడు చనిపోయిన తర్వాత కూడా, పోయిన వారం టెక్స్ట్ అదే, అప్పుడు కూడా ఇంటికి తీసుకురావడానికి ఆమె బయటికి వెళ్తుంది. అంతటి ప్రేమ అభిమానాలు. అంటే క్రీస్తుని మన గృహంలో చేర్చుకునేటువంటి ఒక అలవాటు మనకున్నాం. ప్రభువును మన ఇంటిలోకి ఆహ్వానించుకునే అలవాటు. మనకు ఒక కీర్తన రాయబడి ఉంటుంది. ఆ కీర్తన హృదయమనేది తలుపు నొద్ద యేసునాథుడు. హృదయమనేది తలుపు నొద్ద అంటే అవుట్ సైడ్. ఈ లోపల మనం ఉన్నాం, బయట ఆయన ఉన్నాడు. ఎన్నాళ్ళు పాడుకున్నా మన బతుకి అట్టాగే ఉంటా ఉంటుంది. ఏంటి, ప్రభు బయటే ఉంటాడు. మన ఎంతసేపు నిలువబెట్టి ఏటు తూరతని. కనుక ప్రభువును వెలుపల చూచేవారిగా కాక మన హృదయంలోకి, మన ఇంటిలోకి స్వీకరించే వారిగా ఉండాలి. ఆయనను స్వీకరించినటువంటి ఆగ్రహము ఎంతో పేరు. ఈ రోజుకి వాళ్ళు ఎవరు, అక్క చెల్లెళ్ళు, ఆ తమ్ముడు, వాళ్ళ గురించి మనం ఇక్కడ ఇన్ని వేల మైళ్ళ దూరంలో కూడా గొప్పగా చెప్పుకోగలుగుతున్నామంటే ప్రభువుని చేర్చుకోవటాన్ని బట్టే కదా ఆ కుటుంబం. అంతే కదండి. వాళ్ళకంటే గొప్ప కుటుంబాలు ఉన్నాయి అక్కడ. కానీ ఆ కుటుంబాలకి దేనికి లేని ఖ్యాతి ప్రభువుని చేర్చుకోవడం వల్ల ఆ కుటుంబానికి వచ్చింది. కనుక మనము మన బిడ్డలు మనకు తెలియదు ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడో మన వంశానికి మనం చేసిన పనులు బట్టి మనకు తెలియదు. కనుక మన వంతు మనం చేయటమే. ప్రభువుని చేర్చుకొని ఆయనను మన ఇంటిలో చేర్చుకుని ఆయనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్థితి, ఆయన కలిగినటువంటి స్థితి, ఆయనకు సహకరించినటువంటి స్థితి మన గృహాలలో ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. అది ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా ఆ దీవెనలు మన బిడ్డలు పొందేవారిగా ఉంటాం. ఎప్పుడో యాకోబు నూనె పోసి ప్రమాణం చేశాడు. ఆ యాకోబు చేసినటువంటి ఒక చిన్న పనికి ఆయన ఇన్ని వేల సంవత్సరాలు కూడా మీరు నా వాళ్ళే అంటాడు ఇశ్రాయేలు. ఇన్ని వేల సంవత్సరాలు కూడా. కనుక దేవునికి మనం నిండు హృదయంతో చేసేది ఏది కూడా వృధాగా పోదు. తరతరాలకు దీవెనలు ఉంటాయి. ఆయన నీవు 1000 తరముల వరకు దీవించేవాడు అని ఉంది చూసారా. అది అంటే మనం లెక్కించలేని. కాబట్టి గృహంలోకి ప్రభువుని చేర్చుకోవాలి. గృహంలోనికి ప్రభువును చేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు మనం మర్చిపోయిన ఆయన ఊరుకోడు. నేనే మీ ఇంటికి వస్తాను పదా అంటాడు. ఎవరు అక్కడెక్కడో కూర్చున్నాడు ఒక ఆయన, చెట్టు మీద కూర్చున్నాడు జక్కయ్య. ఆయనతో అంటున్నాడు, జక్కయ్య నేనే నీ ఇంటికి వస్తాను.
కాబట్టి దేవుడు మన ఇంటికి ఆయన స్వయంగా వచ్చి మన ఇల్లే ఆయన ఇల్లులాగా ఉండగలిగేటువంటి స్వాతంత్రము దేవునికి ఇవ్వగలిగిన విధేయత కలిగినటువంటి జీవితాలు మనలో ఉండవలసిన అవసరం ఉన్నది. మన కష్టాలు మనం పడుతూ ఉంటాం, మన పిల్లల కోసం లేదా మన బంధువుల కోసం తీసుకోవాల్సిన శ్రద్ధలు తీసుకుంటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. వీటన్నిటిలో కూడా ప్రభువును మనం మహింపరచవలసిన వారమే ఉంటున్నాం. అంటే మనం శ్రద్ధగా క్రమంగా బ్రతకటమే దేవునికి మహిమ. అదే మనం మన జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉండేటువంటి స్థితి. కనుక మనం ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏంటంటే, నెంబర్ 1, ఇల్లు ఎవరు కట్టేస్తున్నారు? ఇల్లు ఎవరు కట్టేస్తున్నారండి? దేవుడు మనకి ఇల్లు కట్టేస్తున్నాడు. మనం ఇల్లు పొందాము అంటే అది దేవుని దయ వల్లనే, ఆయనే మనకి ఇచ్చాడు. వీళ్ళ తర్వాత అవసరమైనప్పుడు చూసుకుందాం అన్నట్టు ఉండకూడదు. ఆయనకు ప్రమాణం చేసిన వాళ్ళలాగా మేము నీ బిడ్డలం, నువ్వు మా దేవుడు, మా తండ్రివి అన్నట్లుగా ప్రమాణం చేసిన వాళ్ళలాగా మన జీవితం యథార్థతతో ఆ గృహంలో, కుటుంబంలో. యథార్థవంతుల గురించి ఆయన చెప్పే మాటలు చాలా గొప్పగా ఉంటాయి. యథార్థవంతులకు ఏ మేలు చేయక ఆయన మానడు. తర్వాత కుట్రలు చేసేవాడిని కూడా అంటాడు, రేయ్ యథార్థవంతుడు లేదా నీతిమంతుడి గృహం వైపు నీవు చూడొద్దని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నాడు. అలాగే 3వదిగా ప్రభువును గృహంలోకి స్వీకరించే వారిగా ఎప్పుడు కూడా ప్రభువును కలిగినటువంటి గృహాలుగా. ప్రభువు లేనప్పుడు మరియా మార్తల గృహం దుఃఖానికి గురైంది, విలవిల్లాడిపోయారు. మళ్ళా సంతోషము, సమాధానము, ఆనందము చక్కగా హృదయంలో ఉంచుకుంటూ దేవుని మహింపరుస్తూ జీవించినట్లయితే మన యొక్క తరతరాలకు దేవుని దీవెనలు ఈ గృహం నుంచి, ఈ స్థలం నుంచి దేవుడు అనుగ్రహించేవాడు ఉంటాడు. కాబట్టి అలాంటి మంచి గృహముగా, దేవుని గృహముగా, దేవుని యందు భయభక్తులైనటువంటి వారి మీద నడుపుతూ జీవిస్తూ దేవుని దీవెనలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటు మాటలు దేవుడు మన హృదయాల్లో బదిలిపరిచి తన కృపను మనకు మెండుగా అనుగ్రహించును గాక. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు కెప్టెన్ గారు, పేరయ్య గారు కుటుంబానికి శుభాలు తెలియజేయవలసిన కోరుచున్నాను. కల యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ చిన్న మాటలు చెప్తాను. అనుకోని రీతిలో బాలుడి గారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. పాస్టర్ గారు అయినా మరి ఏంటి సార్ మీరు అని అడగల, నేను అడగల. అట్లీస్ట్ అంటే వచ్చినప్పుడు మా అల్లుడి గారే చెప్పాలి, ఇట్లా సగతి చెప్పి ఉండొచ్చు కూడాను. అయితే ఎలా అయిందంటే ఏదో కూర్చున్నాము మోగవాళ్ళలాగా మేము అలా కొనసాగాం. దేవుడు చాలా గొప్పవాడు. ఇంత ఆశీర్వాదము ఈ కుటుంబానికి ఇచ్చాడంటే అందరం ఒకసారి చప్పట్లు కొట్టండి. గ్రేట్, చాలా సంతోషమైన వార్త. అది దేవుని యొక్క శుభములు ఈ కుటుంబానికి. ఆయన కష్టపడ్డాడు, కష్టానికి ఫలితం ఇది. సో దేవునిలో ఉండి మనం ఉంటే మన కష్టానికి ఫలితం దేవుడు ఇస్తాడు. అంతకంటే ఇప్పుడు వాక్య పరిచయాలు కానీ అలాంటివి ఏం లేవు. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని, అందుకని సార్కి హలో అనలేకపోయారు, పరిచయం చేసుకెళ్ళిపోయాం. సో ఆఫీసర్గా తర్వాత మా అల్లుడి గారు మరి మీకు తెలిసే ఉంటుంది, హెచ్ఎం ప్రసాద్. నా పెద్ద కూతురు రోజ్ మేరీ, నా చిన్న కూతురు తబీతా, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో నా చిన్న కొడుకు ఆర్మీలో ప్రీస్ట్, పాదిరి, మిలిటరీలోనే ఆఫీసర్, పాస్టర్ గారు మిలిటరీగా. మా పెద్ద కొడుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్. సో దేవుడు నా కుటుంబాన్ని బహుగా ఆశ్రయించాడు. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు నా మనమడు హేమంత్ కుమార్, ఈ యొక్క కుటుంబం చూస్తుంటే వాళ్ళ మామగారు చేసినటువంటి కృషి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో నాకు తెలుసు. ఇంత కృషి చేసి దేవుడి ఆశీర్వాదం పొంది ఇప్పుడు ఈరోజు మనందరం సంతోషించడానికి ఆహ్వానితులు అయ్యాము. అందుకని దేవునికి వందనాలు చెప్పుకుంటూ
మన యొక్క శుభములు, మన యొక్క ఆశీర్వాదములు దేవుణ్ణి కోరుతూ వాళ్ళకి సదా దేవుడి కుటుంబమును మంచి వాతావరణంలో నడిపిస్తూ ఇక్కడ నలుగురికి మంచి కుటుంబంగా పేరు పొందాలని మనం ప్రార్థిద్దాం. దేవుడి పరిస్థితిలో అతన్ని జీవించగలగాలి. మామూలుగా బయట నేను సంఘంలో కూర్చుంటే మీరెవరు బయట కూర్చోండి అని చెప్పేవాడిని, ఇక్కడ పాస్టర్ గారు కూర్చునేది అని చెప్పి. కానీ ఇక్కడ పాస్టర్ని, రెండవది బంధువులు, మనం రక్త సంబంధికులం కాబట్టి రెండూ కలుపుకోవాలి కనుక ఇటు మా మేనమ్మ గారు, తర్వాత అటువైపు నుంచి పెద్దవారు మీరు ఆ గృహంలో కూడా కనుక ప్రేమతో ఇక్కడ కూర్చోబెట్టుకోవడం జరిగిందండి. సంతోషం, మంచి శుభాలు కుటుంబానికి అందించినందుకు. తర్వాత మరి మా మేనమ్మ గారు, ఆయన కూడా శుభాలు తెలియజేయాలని కోరుతున్నారు. ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, సామాన్యంగా మాట్లాడు, ఆయన కూడా ఇప్పుడు మాట్లాడి చెప్పాలి. ఎందుకంటే జీవితం అయిపోతూ ఉంది, వాళ్ళ నుంచి మాటలు మేము కూడా కొన్ని వినాలి, పెద్దవాళ్ళు చెప్పాలి. ఈ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి మేము చెప్పుకోదగ్గ విషయాలేమో పెద్దగా లేవు, కానీ మరి మొన్న ఈ మధ్య ఒక పెళ్లిలో కలుసుకున్నాము. ఆ పెళ్లి రోజు కూడా నాతో అనలేదు డేవిడ్. అసలు మా చిన్నతనం నుండి కూడా వీళ్ళు నా దగ్గర పెరిగిన వాళ్ళేను, అక్కయ్య పిల్లలు, మేమంతా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కూడా పెరిగాం. నేను చెప్పే పద్ధతులను బట్టి కానీ మా అక్కయ్య చెప్పే పద్ధతులను బట్టి వీళ్ళు మాట తప్పకుండా మమ్మల్ని గౌరవించినందుకు చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న అమ్మ ఉండగాని గౌరవించినందుకు చాలా సంతోషం. ఈరోజు అట్లా పెరగబట్టే ఈరోజు వాళ్ళు ఏకంగా ఒకే కుటుంబంగాను అన్నదమ్ముల ఐక్యతతోనూ ఈరోజు కూడా మమ్మల్ని మర్చిపోకుండా వాళ్ళు జ్ఞాపకార్థంగా దేనికైనా సరే కబుర్లు పంపటం కానీ నా దగ్గరికి వచ్చి రావటం కానీ వెళ్ళటం కానీ జరుగుతుంది. అందుచేత నేను మా అక్కాయికి చాలా రుణపడి ఉండాలని నేను వీళ్ళ ద్వారా చెప్పుకుంటున్నాను. నేను ఇంతకాలం సుఖ జీవితం అనుభవించడానికి కూడా ఆమె కారణం. ఆమె చెప్పే పద్ధతి మాటలను బట్టి, కొంత ఆ ఇంట్లో ఉన్న ఐక్యతను బట్టి, వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు దాకా నేను దూరంగా ఉన్న అయినప్పటికీ మమ్మల్ని గురించి వీళ్ళు చాలా గౌరవంగా ఉంటారు. డేవిడ్ మరి ముఖ్యంగా, తర్వాత సింగయ్య, వీడు చిన్నోడు రవి. ఆడపిల్లలు కూడా అట్లాగే మా మాటలు విని ఏ రోజుకైనా సాయంకాలం నన్ను అన్నయ్య అని పిలుస్తారు, మేనమామగా కూడా అనరు. ఈరోజు కూడా అన్నయ్య పిలవటం. దేవుడు వాళ్ళని ఇంతకాలం దీవించి ఇంత గొప్పగా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాం. మా కుటుంబం తరఫున వాళ్ళకి దేవుని కావాలి కోరుకుంటూ విరమిస్తున్నాం. నిజంగానే మా కుటుంబంలో అమ్మ నాన్న, మా అమ్మ ఆయన ఉన్నటువంటి ఐక్యత, అన్న అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే ఐక్యత కాదు, విడదీరైన ఐక్యత. తర్వాత కోటేశ్వర మాస్టర్ గారు వచ్చారా? శుభాలు తెలియజేయవలసిన కోరుచు. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు. మరి ముఖ్యంగా నేను ఈ గృహానికి లేదా డేవిడ్ గారికి వియంకుడిని, వాళ్ళ కుమార్తె మా కోడలు. అయితే ఈ ఫ్యామిలీని గురించి మా మామయ్య వాళ్ళకి, మా పెద్దమ్మకి చిన్నప్పటి నుంచే తెలుసు వాళ్ళకి. తర్వాత తెలిసింది మాకు బంధువులే వీళ్ళు, పూర్వీకులు అని.
అయితే మరి ముఖ్యంగా సరే ఆ పాయింట్ ఎక్కడ చేస్తే ఈ గృహం విషయంలో గృహ నిర్మాణం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కోటేశ్వర గారు తలకాయ ఊపుతున్నారు, ఆయనకి చాలా అనుభవం. ఎందుకంటే కొన్ని లక్షల చేతిలో పెట్టుకున్నా కూడా ఎవరో నిర్మాణం చేయలేరు. దేవుని ఏర్పాటు ఉంటే తప్ప గృహము ఏర్పాటు చేసుకోవటం చాలా కష్టం. అయితే ఈ సమయంలో డేవిడ్ గారు అమ్మాయికి మరి పిల్లలకు మరి ముఖ్యంగా ఈ గృహప్రవేశం అయిన తర్వాత ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరగాలి నా కోరిక. ఎన్ని కష్టాలున్నా సరే కన్నీటి ప్రార్థన చేస్తే ఈ కుటుంబము దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ చెబితే బాగుండదు. కాబట్టి ఈ సమయం నాకు ఇచ్చిన రవి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తర్వాత అమ్మాయి కుటుంబ పక్షంగా వచ్చి మరి శుభాలు తెలియజేస్తూ అందరికి కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని రాణి ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అసలు మా నాన్న వాళ్ళు స్థలం కొనాలనుకున్నారు, కానీ దేవుడి చిత్తం వల్ల వీళ్ళు ఇల్లే కొన్నారు. ఐసిఆర్ 58లో ఉంది. నా ప్లాన్స్ కన్నా మన ప్లాన్స్ కన్నా ఆయన ప్లాన్స్ హయ్యర్ అని, తలంపులు మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఎక్కువని, హెవెన్ కన్నా ఎర్త్ కన్నా హెవెన్ ఎంత పెద్దదో అలాగా తన తలంపులు ఎక్కువని తెలియచేసినట్టు ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరింది. వీళ్ళు స్థలం కోసం చూస్తే దేవుడు గృహంతోనే ఆశీర్వదించాడు. అలా చాలా చాలా మేలులు చేశాడు. దేవుడికి మేము చాలా గ్రాటిట్యూడ్ హార్ట్తో ఉన్నాము. వీళ్ళకి కరోనా వచ్చినప్పుడు చాలా కాపాడాడు దేవుడు. చాలా 40% వరకు లంగ్స్ బ్లాక్ అయినాయని చెప్పారు. ఆ టైంలో కాపాడాడు దేవుడు. ప్రతి దానిలో దేవుడు మాకు చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అతని వాగ్దానాలన్నీ మా జీవితంలో చాలా నెరవేరుస్తున్నాడు. మాకు చాలా ప్రేయర్ఫుల్ ఫ్యామిలీని కూడా ఇచ్చారు నాకు దేవుడు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అనుకోకుండా అన్న కూడా యూకే వెళ్ళాడు. అది కూడా దేవుని చిత్తం వల్ల జరిగింది. మేమేం దేనికి ఏది కృషి చేయట్లేదు, జస్ట్ ప్రేయర్ చేస్తున్నాము. దేవుని చిత్తం వల్ల అన్నీ జరుగుతున్నాయి. సో మేము చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలనుకుంటున్నాము. గ్రాటిట్యూడ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరందరూ ఆతిథ్యం ఏర్పాటు చేశారు. నాకేం చెప్పడం రాదు. ఆతిథ్యం ఏర్పాటు చేశారు. మీరు అందరూ లంచ్ చేయండి. థ్యాంక్స్ ఆంటీ అందరూ వచ్చినందుకు. మా కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయండి. ఈ గృహాన్ని బ్లెస్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ తాతగారు వచ్చినందుకు. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ బాబాయ్. ఫస్ట్ నుంచి ఉన్నారు బాబాయ్ ఆంటీ ఫస్ట్ నుంచి ఉన్నారు. మాట్లాడలేకపోతే చిన్న పాఠం కార్యక్రమం ముగించుకుందాం. కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పెద్దవారు కెప్టెన్ గారికి, మా మేనమామ గారు తండ్రి గారు వారికి, తర్వాత మాస్టర్ గారు వియంకుల వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు చెప్పినట్టుగానే భావిస్తున్నాను. ఆయన హృదయం అంతా శుభాకాంక్షలు ఉంటాయి. కోటేశ్వర మాస్టర్ గారు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే అన్నయ్య ఈ కార్యక్రమాలు చేసే విషయాలన్నింటిలో కూడా ఒక మంచి వెల్ విషర్గా ఆయన తోడుంటూ సలహాలు ఇస్తూ మరి వీటన్నిటిలో కూడా వారు తోడుగా ఉన్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెప్పినటువంటి, దేవునికి కృతజ్ఞతలు చెప్పినటువంటి అమ్మాయికి కూడా మొదటిసారి ఇవాళ మా కుటుంబాల నుంచి మొదటిసారి ఇద్దరు మాట్లాడారు అనమాట. వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. నిజంగానే అన్నయ్యాళ్ళు ఎక్కడన్నా చోటు కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ అనుకోకుండా ఇది మొన్న ఫోన్ చేసి అబ్బాయి ఇట్లా ప్రార్థన పెట్టుకోవాలరా అని చెప్పేసి అంటే ఏందనంటే ఇట్లాగా అయింది, కట్టిన ఇల్లు ఒకటి ఉంది దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాంలే అని చెప్పేసి అని అన్నాడు. కనుక చాలా సంతోషం. వ్యక్తిగతంగా నేను మా అక్క వాళ్ళందరూ గృహాల నుంచి కూడా ప్రత్యేకంగా అన్నయ్య కుటుంబానికి శుభాలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు.
ఈ గృహంలో మరి అన్నయ్య కుటుంబము తరతరాలకు కూడా బిడ్డలు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుని కార్యాలు కుటుంబ విషయంలో దేవుడు మేలు చేశాడు. బిడ్డల విషయంలో రణధీర్ కూడా అంత దూరం వాడు వెళ్ళటం ఎప్పుడు అనుకోలేదు. నాకు వాడు బాబాయ్ ఇటు వెళ్తున్నానని చెప్పి ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం వేసింది. అంటే మా రక్త సంబంధి మా కుటుంబాలలో వాడే మొదట ఫారిన్ కంట్రీకి వెళ్ళినవాడు. అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వెళ్ళక ముందు వాడు దైవికంగా చర్చిలో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటూ ఫోన్లు చేసేవాడు, మాట్లాడేవాడు నాతో. కనుక వాడిలో కూడా ఆ ఇంటెన్షన్, దైవ భయము ఇవన్నీ కూడా ఉండటం చాలా సంతోషం. తాను కూడా ఇంకా భవిష్యత్తులో వర్ధిల్లాలని పండు, మరి అమ్మాయి కుటుంబం హేమంత్ వాళ్ళందరూ కూడా మంచి అల్లుడిని దేవుడు, కొడుకు లాంటి అల్లుడిని దేవుడు ఇచ్చాడు. మరి ఆ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదం. తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం నాయన. ఈ ఉదయకాలంలో ఇంతవరకు ఈ స్థలము ఎవరిదో మాకు ఇంతవరకు తెలియదు నాయన. మీ కృప వలన మా గృహాలకు ఈ స్థలం ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. అన్నయ్య కుటుంబాన్ని ప్రేమించి మీరు ఇది నీది, ఇక్కడ నుంచి నీవు నీ కుటుంబము వర్ధిల్లాలి, నివసించాలని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. నీవు ఇవ్వకపోతే మేమేమీ పొందలేము నాయన. గృహ విషయంలో మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ మాట మీరు తెలియచేస్తున్నారు. ఈ గృహాన్ని కట్టి ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇశ్రాయేలీలకు మీరు కట్టని గృహములు, మీరు తవ్వని బావులు మీరు అనుభవిస్తారని చెప్పి ఉన్నారు. ఆ రీతిగా మా ప్రభువా ఈ గృహాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. దీన్ని ఏర్పాటు చేసినప్పుడు, నిర్మించేటప్పుడు ఆయన అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. అట్టి వాటి వలన కలిగిన ప్రతి అపవిత్రతను కూడా యేసు క్రీస్తు వారి నామములో లయము చేసిన తండ్రి, దీనిని ప్రతిష్ఠించి ప్రతి వస్తువును దీవెనకరమైనదిగా అనుగ్రహించండి. త్రియేక దేవుని నామమున మేము ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. దీనిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. యాకోబు పండుకొనిన స్థలాన్ని నీవు ఆశీర్వదించావు నాయన. అబ్రహాము నివసించిన గుడారాన్ని దీవెనగా మీరు మార్చారు నా తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఈ స్థలము కూడా, ఈ గృహము కూడా అలాంటి ఆశీర్వాదకరమైన గృహంగా మీరు దీనిని దీవించమని వేడుకొంచున్నాం. కుటుంబం తరపున పెద్దలైన వారు, చిన్నలు, సమకాలికులు మేమందరం కూడా కలిసి ఈ సంతోషంలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదే సమయంలో మా యొక్క రక్త సంబంధికుల్లో, బంధువుల్లో కూడా ఇంకా ఎంతమంది ఒక స్వంత గృహం కోసమే ఆశపడుతూ ఉన్నారో వారందరికి కూడా మంచి గృహాలు దయచేయండి. వారందరిని కూడా దీవించమని వేడుకొంచున్నాం అయ్యా. చేరిన వారందరిలో కూడా అట్టి అవసరత ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి మంచి గృహాలు దయచేయండి. మీరు మహిమ పొందండి ఆయన. ఈ గృహంలో నా తండ్రి మంచి ఆరోగ్యముతోనూ, సమాధానకరమైన పరిస్థితులతోనూ, శాంతముగాను జీవించినట్లు కృప దయచేయండి. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండజేయుచున్నాడని భక్తుడు చెప్పిన రీతిగా మా ప్రభువా అట్టి దీవెనకరమైనటువంటి స్థలముగా నాయన ఇక్కడ నుంచి ప్రశాంతతను నాయన బిడ్డలు స్వాంతన చేసుకోగలిగినటువంటి కృప దయచేయండి. మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. మేము ఎరుగనటువంటి ప్రజలు ఈ చుట్టూ ఉంటూ ఉంటారు. వారందరి మధ్యలో కూడా మీ యొక్క బలమైన రక్షణ, కాపుదల, మీ యొక్క నడిపింపు, సమాధానకరమైనటువంటి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంచమని వేడుకొంచున్నాం అయ్యా. తిరిగి మరలా బంధువులమైన మేము వెళ్ళేటువంటి ప్రయాణాల్లో కూడా తోడైండి క్షేమంగా నడిపించండి. మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి కుమారుడు నాయన, ఆ బిడ్డను మీరు కాపాడి సంరక్షించండి నాయన. బిడ్డలు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, అవన్నిట్లో కూడా మీ ఆలోచననిస్తూ ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. చేరువచ్చిన బంధువులు, స్నేహితులు ప్రతి వారిని పేరు పేరున దీవించమని, మరి అన్నయ్యకు, వదినకు నా తండ్రి నాయన, కుమారులు, కుమార్తె కుటుంబానికి నాయన ఈ గృహము, ఈ స్థలము నుంచి మా తండ్రి మీరు అనుగ్రహించే ఎన్నో దీవెనలను మీరు ప్రసాదించుమని, ప్రతి విధమైనటువంటి కీడులను, శాపములను యేసు నామమున తీసివేసిన ఆయన ఇది మీరు ఆశీర్వదించిన స్థలముగా ఆశీర్వదించుమని, భూమిలో కానీ కట్టడములో కానీ ఉన్న ప్రతి విధమైనటువంటి దోషములను నాయన మీ నామమును బట్టి అరికట్టిన తండ్రి మీ యొక్క దీవెనలను అనుగ్రహించుమని, మీరు నాయన ప్రతిష్ఠించిన గృహముగా దీన్ని ప్రతిష్ఠించుమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనచ్చు. మా అందరికీ కూడా మంచి ఆరోగ్యము, సమాధానము, ఆశీర్వాదము, మీ నడిపింపు
ఆయన ఈ గృహంతో కుటుంబంతో పాటు మాకు దయచేయమని మా రక్షకుడైన యేసయ్య పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధమును క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ, సకల పరిశుద్ధులకును, ఈ గృహంలో నివసిస్తున్నటువంటి అన్నయ్య కుటుంబానికి తోడయండి, ఆశీర్వాదములతో నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమేశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మారి మీద కృమ్మారించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధలు కన్నీరా, మీ కన్నీరంతా తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో, ధ్యాన స్వభావం
చూడరా బాగా